దైవజనులను ఆహ్వానించగా ఎంతో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవజనులు మరి వచ్చి ఉన్నారు. ఈ దినమందు కూడా ముగ్గురు దైవజనులను తీసుకుని వచ్చి బలముగా వాడుకున్నందుకే వందనములు. శ్రేష్టమైన బుద్ధితో నడుచుకునే కృపనివ్వండి. మా సంఘాన్ని బలపరచండి. మా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. కాపుదలివ్వండి నాయన. హై స్కూల్కి కాలేజీలకు వెళ్ళుచున్నారు తండ్రి. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవ్వాలి. ఆయా స్థలాల్లో ఉన్న బిడ్డలను, ఇతర దేశాల్లో ఉన్న వారిని నాయన, ఇతర కంట్రీలో ఉన్న వారిని కూడా ఆశీర్వదించండి. నా జనులను ఉన్నత స్థలం మీద నిలబెడతానన్నా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నిలబెట్టండి. రైతులను ఆదరించండి. వారి చేతి పనులను దీవించి ప్రభుదాస్ గారిని, మనమ్మ గారిని, బిడ్డలను బాగా ఆశీర్వదించి మంచి ఆరోగ్యము, శక్తినివ్వండి. విశ్వాస రాజు గారిని జబ్బను, చేతిని ముట్టుము. నా బాల్ ఫ్రాక్చర్ అయిందనైనా అతికిపోవాలి తండ్రి. ట్రీట్మెంట్ లో సోమవారము ఆపరేషన్ కూడా తోడైండాలి. కిషోర్ కూడా ఈ దినమందు చక్కగా ఆ సర్జరీ జరిగినదని లూదియా షోరూరు కూడా వెళ్ళారు. ప్రార్థన చేసేమనైనా సక్సెస్ఫుల్ గా జరిగించారు. క్షేమగా మా మధ్యకి రావాలి. మా సంఘ బిడ్డలు ఎవరు బలహీనగా ఉండడానికి వీల్లేదు. దీవించబడాలి. డిసెంబర్ 1 కూడా స్త్రీల క్రిస్మస్ జరగాలి. ఆయన మీ బిడ్డలు కూడా పూనుకొని దేవుడు మమ్మల్ని ఆరోగ్యంతో, ఆయుష్తో ఉంచాడు. కృతజ్ఞలమై క్రిస్మస్ పండుగను మొదటి రోజే మేము చేయాలి, దేవుని ఆరాధించాలని గురితో ప్రతి ఒక్కరు నింపండి ప్రభువా. పరిచర్య చేయించిన బిడ్డలు నాయన టిఫిన్లు, ఆతిథ్యములు ఎంతో చక్కగా చేయించున్నారు. ఎంతమంది దైవజనులు వచ్చినా సంతోషంగా సంఘ బిడ్డలు చేయించున్నారు. ఈ రోజు వరకు చేసిన బిడ్డలందరినీ ఆశీర్వదించి రేపటి దినము కూడా చేయించిన బిడ్డలు తోడైండాలి. ఆరోగ్యం, ఆయుష్నివ్వండి. చంటి బిడ్డల చుట్టూ కంచి వేయండి. సాధారణ ఎంతో ఉధృతంగా పని చేయించున్నాడయ్యా. వాడిని గద్దిస్తున్నాము. చిన్న బిడ్డల మీద దుష్టుడు పని చేయవద్దు. నీ కాపుదల భద్రతనివ్వండి. యవనస్తుల్ని దీవించి వ్యాన్లో వాహనాలు ఇస్తున్నావు ప్రభా. చక్కగా డ్రైవింగ్ లో లాంగ్ ట్రిప్ వెళ్ళినా కృపాక్షేమమే మీ వెంట వచ్చినన్నావు. యవనస్తులను ఈ రోజు పురుషులు అందరూ ఎంతో చక్కగా వచ్చి ఉన్నారయ్యా. రొయ్యల చెరువులు, చేపల చెరువులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలిగినన్నావు. రెట్టింపు ఘనతనివ్వండి నాయన. మీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తొందరగా నీవు మహాభివృద్ధి పొందేది అన్నావు. అంతకంతకు దీవించండి. డిసెంబర్ నెలలో, నవంబర్ నెలలో, క్రిస్మస్ పండుగలు అందరూ అన్న వస్త్రములు, ఆరోగ్యము, ఆశీర్వాదము కలిగి సమృద్ధిగా ఉండాలి. ప్రతి గృహమును దీవించుము. ఇళ్లకు వెళ్ళుచుండగా ఈ రాత్రి బిడ్డలను స్వస్థపరచండి. ఏ బలహీనతను పారిపోవాలి.